హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బస్ సన్నీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2022 సరికొత్త హోండా సిటీ యొక్క హైబ్రిడ్ వెహికల్ అయితే రాబోతుంది తొందరలోనే. సో ఈరోజు వీడియో వచ్చేసి ఆ హైబ్రిడ్ హోండా సిటీ యొక్క మైలేజ్ ఎంత ఇస్తుంది, దాంతోపాటు బుకింగ్ పీరియడ్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, అలాగే లాంచ్ డేట్ ఎప్పుడు అఫీషియల్గా, దాంతోపాటు ఫ్యూచర్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి, అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను క్లియర్గా. సో వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే బైకర్స్ బస్ సన్నీ ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే అయితే మా రెగ్యులర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వస్తూనే ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలా మంది సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచో అంటూ ఉన్నారు పెట్రోల్ వెహికల్ అండ్ దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్గా ఒక వెహికల్ వచ్చుంటే బాగుంటుందని. సో ఇప్పుడు 2020లో హోండా వాళ్ళైతే ఆ యొక్క కోరికనైతే తీర్చేస్తున్నారు. సో హోండా సిటీలో కింగ్ ఆఫ్ ద సెడాన్స్ అంటారు కదా. సో ఈ కార్లో మనకు హైబ్రిడ్ టెక్నాలజీ, ప్యూర్ ఈవీ లాగా అనిపించే ఒక ఫ్యూచర్ అయితే మనకు ఇందులో తీసుకొస్తున్నారు. ఇది కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ అని చెప్పలేము, లేదంటే కంప్లీట్ పెట్రోల్ వెహికల్ అని కూడా చెప్పలేము, సెమీ వెహికల్స్ అని చెప్తాను నేను. సెడాన్ కార్స్లో తీసుకొచ్చారు హోండా వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు హోండా వాళ్ళు ఇండియాలో అఫీషియల్గా April 14th అయితే లాంచ్ అనేది చేశారు. సో డెలివరీస్ కూడా May 2022లో జరగబోతున్నాయి. సో అఫీషియల్ బుకింగ్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. ఒకవేళ బుక్ చేసుకోవాలనుకున్నైతే నియర్ బై హోండా షోరూమ్కి వెళ్ళి మీరు ఇప్పుడే బుక్ అనేది చేయొచ్చు. సో ఇంకా ఈ హోండా సిటీ యొక్క కార్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మనకు ఇది హైబ్రిడ్ టెక్నాలజీతో ఉంటుంది. మనకు దీని యొక్క పేరు చూసినట్టయితే మనకు సిటీ EHEV అని అంటారు. సిటీ హైబ్రిడ్ టెక్నాలజీతో ఉంటుంది. మనకు ఫస్ట్ మాస్ మార్కెట్ కార్గా ఉంటుంది. ఇది మనకు ఫ్యూచరిస్టిక్గా అండ్ హైబ్రిడ్ పవర్ ట్రైన్స్తో ఉంటుంది ఇది మనకు. అండ్ టయోటా క్యామరీ హైబ్రిడ్ ఏదైతే ఉంటుందో దానికి పర్ఫెక్ట్ కాంపిటీషన్లో ఉండబోతుంది మార్కెట్లో ఇప్పుడు మనకు రాబోయే రోజుల్లో. ఇంకా ఫ్రెండ్స్, జపనీస్ ఆటో మేకర్ వారు ఏం చెప్తున్నారంటే దీంట్లో టోటల్ 2 వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి హైబ్రిడ్ టెక్నాలజీలో. ఒకటి వచ్చేసి V వేరియంట్ అండ్ ZX వేరియంట్, రెండు కూడా మనకు టాప్ అండ్ స్టాండర్డ్గా ఉంటాయి. సో ఒకటి టాప్ అండ్లో చూడొచ్చు, ZX అనేది ఒకటి స్టాండర్డ్ వర్షన్. సో రెండు కూడా ఒకవేళ ప్రైస్ మీరు తక్కువగా ఇన్వెస్ట్ చేయాలి, బేస్ ఫ్యూచర్స్ అనుకున్నట్టయితే సరిపెట్టుకుంటా అనుకున్నట్టయితే V వేరియంట్కి వెళ్ళొచ్చు. లేదు మీకు టాప్ మోడలే కావాలి, టాప్ వేరియంట్ కావాలి, అన్ని ఫ్యూచర్స్ అనుకున్నైతే ZXకి అయితే వెళ్ళొచ్చు మనకు. సో బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి మనకు ప్రతి ఒక్క సిటీలో అక్రాస్ ఆల్ ఓవర్ ఇండియాలో. సో డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి వెహికల్స్ అనేవి కూడా అరైవ్ అవుతున్నాయి. సో బుక్ చేసుకున్న వాళ్ళకి సూన్ డెలివరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంక ఇప్పుడు ఒకసారి మనం హోండా సిటీ హైబ్రిడ్ న్యూ కార్ ఏదైతే ఉందో మనకు, సో దీని గురించి ఇంకా డీటెయిల్గా స్టడీ చేసినట్టయితే EHEV అని అంటారు. సో ఈ బ్యాచింగ్ అనేది మనకు గుర్తుపెట్టడానికి నార్మల్ పెట్రోల్ కార్కి అండ్ డీజిల్ కార్కి ఈ అప్డేటెడ్ యొక్క ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వెహికల్కి గుర్తుపెట్టడానికి వెనక బ్యాచింగ్ అనేది ఇస్తారు, EHEV అని, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్గా. సో ఈ యొక్క బ్యాచింగ్ వల్ల మనం ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అండ్ దాంతోపాటు ఈ హైబ్రిడ్ కార్లో కనుక మాట్లాడితే ఎక్కువగా మనకు ఎక్స్టీరియర్ నుంచి ఎక్కువగా చేంజెస్ అనేవి చేయలేరు. ఓన్లీ మనకు ఏదైతే మనకు ఇంజన్ హుడ్ కింద చేంజెస్ అనేవి ఉంటాయో దాంట్లోనే ఎక్కువగా చేంజెస్ చేశారు. కాస్మెటిక్ చేంజెస్ పెద్దగా ఏమీ చేయలేరు మనకు ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్లో చూసుకున్నట్టయితేను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి మనము హోండా సిటీ హైబ్రిడ్ కార్ యొక్క ఇంజన్ విషయం డీటెయిల్గా మాట్లాడితే, ఇందులో పవర్ ట్రైన్ ఆప్షన్ విషయం మాట్లాడితే ఇందులో IMMD అనే టెక్నాలజీ వస్తుంది మనకు, ఇంటెలిజెంట్ మల్టీ మోడ్ డ్రైవ్ అని అంటారు. సో ఈ హైబ్రిడ్ కార్లో డీటెయిల్గా అబ్జర్వేషన్ అయితే మనకు టోటల్గా పెట్రోల్ ఇంజన్గా అయితే చూడొచ్చు, డీజిల్ ఆప్షన్ అనేది ఉండదు మనకు. అండ్ ఈ పెట్రోల్ ఇంజన్లో మనకు టోటల్ 2 ఎలక్ట్రిక్ మోటార్స్ అనేవి ఇస్తారు. సో ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ ఎలా వర్క్ అవుతుందంటే మనకు గ్యాసోలిన్ ఇంజన్కి పవర్ సప్లై అనేది చేస్తుంది ఫస్ట్ మోటార్ అనేది, అండ్ ఇంటిగ్రేటెడ్ విత్ పెట్రోల్ మోటార్ అనేది చూడొచ్చు మనకు. అండ్ ఇంకా ఈ మోటార్ అనేది మనకు స్టార్టర్ లాగా హెల్ప్ చేస్తుంది మనకు కార్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఎప్పుడైతే. అండ్ ఇంకా ఈ మోటార్ అనేది మనకు ఫ్రంట్ వీల్ డ్రైవ్కి అయితే హెల్ప్ చేస్తుంది పవర్ విషయంలో చూసుకున్నైతే. అనేది సింగిల్ గేర్ బాక్స్ అనేది చూడొచ్చు మనకు. ఇందులో గేర్ రేషియోస్ అనేవి ఎక్కువగా ఉండవు మనకు, ఓన్లీ సింగిల్ గేర్ అని ఉంటుంది ఏదైతే ఎలక్ట్రిక్ కార్స్లో చూస్తుంటాం మనము, అలాగే ఇస్తారు. ఫ్రెండ్స్, ఇంకా పవర్స్ విషయం మాట్లాడితే ఇందులో మనకు 1.5 లీటర్ న్యాచురలీ ఆస్పిరేట్ పెట్రోల్ ఇంజిన్ అనేది చూడొచ్చు. ఏదైతే మనకి ఇంత ముందు ఉంటున్నానో అట్లాంటి పెట్రోల్ ఇంజిన్ మనకి ఇందులో కూడా ఇస్తున్నారు. కాకపోతే అప్గ్రేడెడ్ ఏంటంటే మనకు నార్మల్ పెట్రోల్ ఇంజిన్లో మనకు 98 bhp పవర్ అండ్ 127 Nm ఆఫ్ పీక్ టార్క్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్ యాడ్ చేయడం వల్ల లిథియం అయన్ బ్యాటరీ అనేది ఉంటుంది. ఏదైతే మనకు బూట్ ఉంటుందో అక్కడ మనకి బ్యాటరీ అనేది ప్లేస్ చేస్తున్నారు. సో దీనివల్ల బూట్ స్పేస్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ఇది ఒక మైనస్ పాయింట్. అది పక్కన పెట్టినట్టయితే ఈ బ్యాటరీ అనేది ఈ మోటార్కి సంబంధించి సెకండ్ మోటార్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే ఇంకొంచెం ఎనర్జీ ఇచ్చి వెళ్తున్నప్పుడు మనకు పవర్ ట్రైన్లో చూసుకున్నట్టయితే రన్నింగ్లోనే మనకు ఈ బ్యాటరీ సప్లై అనేది రీజనరేషన్ ప్రాసెస్లో మనకు ఈ మోటార్ ద్వారా మనకు ఇంకా ఎక్స్ట్రా పవర్ ఇచ్చి టోటల్ అవుట్పుట్ పవర్ చూసుకున్నట్టయితే మనకు
109 bhp ఆఫ్ పవర్ ఇస్తుంది అండ్ 253 Nm ఆఫ్ టార్క్ అనేది పీక్ టార్క్ టోటల్ అవుట్పుట్ చూడొచ్చు మనకు రన్నింగ్ వెళ్తున్నప్పుడు. సో స్టార్టింగ్లో మనకు 198 bhp తోటే స్టార్ట్ అవుతుంది, బట్ పికప్ వెళ్తున్న కొద్ది మనకు ఆర్పిఎం రేస్ చేస్తున్న కొద్ది రన్నింగ్లో మనకు పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టార్క్ కూడా మనకు ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, డబల్ టార్క్ అనేది చూడొచ్చు. సో ఎందుకంటే 2 మోటార్స్ యాడ్ అయ్యాయి కాబట్టి అడిషనల్గా మనకు టార్క్ అనేది డబల్ అవుతుంది ఇక్కడ. అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ అయింది ఇలాంటి బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ ఇస్తున్నప్పుడు మరి మైలేజ్ ఆర్ రేంజ్ అనుకుంటామో సో ఏదైనా కానివ్వండి ఎంత ఇస్తుంది మరి టోటల్ అవుట్పుట్ అని చూసినట్టయితే మనకు ఈ హైబ్రిడ్ పవర్ ట్రైన్ అప్లై చేసిన తర్వాత 40% మైలేజ్ అనేది పెరుగుతుందని చెప్తున్నారు హోండా వాళ్ళు. ఓవరాల్గా ఇప్పుడు మనకు ఫ్యూయల్ ఎకానమీ చూసుకున్నట్టయితే యావరేజ్గా 26.5 km/L అనేది చూడొచ్చు. సో ఇంకా మనము డీసెంట్గా డ్రైవ్ చేసినట్టయితే ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఇంతకుముందు పెట్రోల్ సిటీ చూసుకున్నట్టయితే మనకు 17 to 18 అరౌండ్ ఇస్తుండే మైలేజ్. మనకి ఇప్పుడు హైయెస్ట్ సెగ్మెంట్ ఆఫ్ సెడాన్ కార్స్ చూసుకున్నట్టయితే 26 km/L అనేది మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ హెచ్ఈవిలో మనకు ఈ సివిటీ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనేది ఉంటుంది. సో ఈ టెక్నాలజీ వచ్చేసి మనకు వైర్ టెక్నాలజీ అని అంటారు. సో ఇది వచ్చేసి మనకు కార్లో చూసుకున్నట్టయితే ప్యూర్ ఈవీ ఏవైతే మనకు అన్ని ఎలక్ట్రిక్ కార్స్లో ఉంటాయో అలాంటి గేర్ బాక్స్ అనేది మనకి ఇందులో కూడా ఇస్తున్నారు. సో మీరు ఆటోమేటిక్ బ్రేక్ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మీరు ఎక్సలరేటర్ నుంచి కాల్ తీసేసినట్టయితే ఆటోమేటిక్గా వెహికల్ అనేది అంతలా స్లో డౌన్ అయిపోయి రీజనరేటివ్ ప్రాసెస్లో మనకు బ్యాటరీ అనేది ఇంకా పవర్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే మీరు ప్రతిసారి ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఓన్లీ పెట్రోల్ వేయించుకొని అదే మీకు ఎలక్ట్రిక్గా మనకు రీజనరేటివ్ ప్రాసెస్లో మనకు బ్యాటరీ కూడా రీఛార్జ్ అవుతుంది అండ్ దాంతోపాటు అదే పవర్ సప్లై కూడా ఎక్కువ ఇచ్చి మైలేజ్ అనేది ఇస్తుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెనిఫిట్ అని చెప్తాను నేను. సో ఇంకోటి ఏంటంటే ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఇందులో టోటల్ 3 డ్రైవ్ మోడ్స్ అనేవి ఇస్తున్నారు. ఈవీ మోడ్ ఇస్తారు ఫస్ట్, మనకు ఎలక్ట్రిక్గా హైబ్రిడ్ మోడ్ అనేది చూడొచ్చు సెకండ్, దాంతోపాటు ఇంజన్ మోడ్ అనేది ఇస్తారు. సో టోటల్ 3 మోడ్స్ అనేవి ఉంటాయి. ఈ 3 మోడ్స్ కూడా నేను పర్ఫార్మెన్స్ టెస్ట్ డ్రైవ్ వీడియోలో చెప్తాను, మన ఛానల్లో తొందరలోనే రాబోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనము డీటెయిల్గా ఎక్స్టీరియర్ డైమెన్షన్స్ విషయం మాట్లాడితే సో ఎక్స్టీరియర్ ఎలాంటి చేంజెస్ అనేవి చేయలేరు. డిజైన్స్ పరంగా కానివ్వండి డైమెన్షన్స్ అన్ని కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనకు సిటీ హైబ్రిడ్ కార్లో చూసుకుంటే 110 kgs అనేది ఎక్కువగా పెరిగింది మనకు, ఎందుకంటే బ్యాటరీ యాడ్ అయింది కాబట్టి. సో ఇంతకుముందు మనకు 1655 kgs అనేవి చూస్తుంటే ఇప్పుడు మనకు 100 kgs ఎక్కువగా అయ్యింది. అండ్ దీనివల్ల ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మనకు ఈ బ్యాటరీ బూట్ స్పేస్లో పెట్టినందుకు మనకు 90 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది పోతుంది. ఇప్పుడు మనకు 410 liters ఆఫ్ బూట్ స్పేస్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు బ్యాటరీ పెట్టిన తర్వాత. ఫ్రెండ్స్ ఇక్కడ మీ అందరూ అనుకోవచ్చు ఇలా వెయిట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మైలేజ్ తగ్గుతుంది కదా, మరి ఎక్కడ మైలేజ్ పెరుగుతుందని. సో ఇలా వెయిట్ ఇంక్రీజ్ చేయడం వల్లనే డబుల్ మోటార్ ఇచ్చి మనకు టార్క్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారు. సో దీనివల్ల వెహికల్ అనేది ఇంకా స్మూత్గా పికప్ అనేది అందుకుంటుంది. సో దానివల్ల మైలేజ్ ఎఫిషియన్సీ కూడా పెరుగుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఇందులో మనకు 4 కూడా డిస్క్ బ్రేక్స్ అనేవి ఇస్తున్నారు, ఎందుకంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల కూడా బ్యాటరీ అనేది కొంచెం కన్సెప్షన్ అనేది తగ్గి దానివల్ల బ్యాటరీ యొక్క ఛార్జింగ్ కూడా పెరుగుతుంది. అండ్ అలాగే దాంతోపాటు 4 డిస్క్ బ్రేక్స్ ఇవ్వడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే మనకు టార్క్ అనేది పీక్ టార్క్ ఉంటుంది కాబట్టి ఆ ఒక పవర్ని కంట్రోల్ చేయడానికి ఖచ్చితంగా 4 డిస్క్ బ్రేక్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి మనం ఫ్యూచర్స్ పరంగా మాట్లాడితే హోండా సిటీ హైబ్రిడ్లో మనకు ఫ్యూచర్స్ ఆఫర్స్ చూసినట్టయితే మనకు ఇందులో 2 వేరియంట్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. టాప్ వేరియంట్లో అయితే చాలా ఫీచర్స్ అనేవి ఫిల్ అయి ఉంటాయి. ఒకసారి మనము స్టాండర్డ్ వర్షన్ గురించి మాట్లాడితే సో స్టాండర్డ్ వర్షన్లో మనకు కూడా చాలా ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు. 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు డిస్ప్లే మనకు. అందులో ఆండ్రాయిడ్ ఆటో ఉంటుంది, యాపిల్ కార్ప్లే కూడా ఉంటుంది అండ్ సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూడొచ్చు. 7-inch TFT డిస్ప్లే అనేది ఇస్తున్నారు గ్రేట్ఫుల్ స్టాండర్డ్ వర్షన్లో. అండ్ ఇక ఫ్యూచర్స్ పరంగా అడ్వాన్స్ మాట్లాడితే వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది మనకు, అమెజాన్ అలెక్సా రిమోట్ కేపబిలిటీతో ఉంటుంది మనకు, కంప్లీట్ ఎల్ఈడీస్ అనేవి ఉంటాయి ఈ వెహికల్ పైన మనకు. అలాగే మనకు ambient లైటింగ్ కూడా ఉంటుంది విత్ నేమ్తో పాటు. అలాగే ఫ్రెండ్స్ ఇంకా మనం ఇంకొన్ని ఫీచర్స్ గురించి మాట్లాడితే హోండా సిటీ హైబ్రిడ్లో చూసుకునేది మనకు లోడెడ్ ఫీచర్స్ అనేవి ఇస్తున్నారు మనకు. మోడరేట్ గిజోమ్ సిల్ నుంచి మనకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ అనేది చూడొచ్చు, లేన్ వాచ్ కెమెరా కూడా ఇస్తున్నారు మనకు, ఇంజన్ బ్రేకింగ్ రీజనరేటింగ్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా స్టాండర్డ్ వర్షన్ వరకు. సో ఇప్పుడు ఒకసారి మనం టాప్ వేరియంట్లో అడిషనల్ ఫీచర్స్ బేస్ వేరియంట్కి టాప్ వేరియంట్కి ఇంకా ఎక్కువ ఫీచర్స్ గురించి మాట్లాడేది మనకు ZX వేరియంట్లో మనకు సెన్సింగ్ టెక్నాలజీ అనేది ఇస్తున్నారు మనకు. అలాగే బ్రాండెడ్గా మనకు ADAS ఫీచర్ అనేది చూడొచ్చు, అడ్వాన్స్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ అనేది చూడొచ్చు మనకు. లేన్కి అసిస్టింగ్ కూడా చేస్తుంది. అలాగే క్రూజ్ కంట్రోల్ ఆన్ చేసినప్పుడు మనకు బ్రేక్ అనేది ఆటోమేటిక్గా రీజనరేటివ్గా చేసుకుంటూ ఉంటుంది. అండ్ దాంతోపాటు సేఫ్టీ ఫీచర్స్ అన్నీ కూడా అడిషనల్గా ఉంటాయి మనకు. లేన్ కీప్ అసిస్టెన్స్ కానివ్వండి, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కానివ్వండి, హై బీమ్ ఆటోమేటిక్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు టాప్ వేరియంట్లో ఆబ్వియస్గా ఉంటాయి. సో ఇవన్నీ
చెప్పిన తర్వాత నేను కూడా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే సరికొత్త హోండా సిటీ హైబ్రిడ్లో మనకు బేస్ స్టాండర్డ్ వర్షన్లోనే మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉన్నాయి. కేవలం టాప్ వేరియంట్లో మనకు ఒక అడాస్ ఫ్యూచర్ అండ్ లేన్ కీప్ అసిస్టింగ్ తప్ప ఇంకా అడిషనల్గా మనం ఏవి కూడా చూడలేకపోతున్నాం. సో ఒకసారి కార్ లాంచ్ అయిన తర్వాత అఫీషియల్గా మనం ఒకసారి వెళ్ళి చెక్ కూడా చేద్దాం డీటెయిల్ వాకర్ అండ్ వీడియోలో. అండ్ అలాగే ఫ్రెండ్స్, ఈ 2022 హోండా సిటీ హైబ్రిడ్ కార్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ అండ్ ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అన్ని కూడా నేను ఈ వీడియోలో చెప్తలేను, ఎందుకంటే ఇంకా అఫీషియల్గా రాలేవు. కాబట్టి రేపు నేను ఇంకొక వీడియో చేస్తాను మన ఛానల్లో, అందులో ఆన్ రోడ్ ప్రైజెస్ అన్ని కూడా చెప్తాను హోండా సిటీ హైబ్రిడ్ యొక్కవి. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది ఈరోజు వీడియో వచ్చేసి సరికొత్త 2022 హోండా సిటీ హైబ్రిడ్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బాస్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకొని వెళ్ళండి. సో రేపు ఇంకొన్ని ఇలాంటి హైబ్రిడ్ కార్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి. అండ్ డీటెయిల్ వాకర్ అండ్ దాంతోపాటు టెస్ట్ డ్రైవ్ వీడియో కూడా లాంచ్ అయిన తర్వాత మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. సో ఇవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. సీ యు ది నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ పాటు.